ఈ ప్రశ్నలన్నీ నేను మీకు ఇస్తాను. నాకు తెలిసి ఇది చాలా పెద్ద అలజడి లేపింది. ఇప్పుడు మొన్న నేను సోదరుడు జాన్ వెస్లీకి ఇచ్చిన జవాబు వలన చాలా పెద్ద అలజడి లేపింది. ఇప్పుడు అది సంఘ శాఖల మొత్తం అలజడి లేపి నా మీద ఇదివరకు తీసిన వీడియోలు ఉన్నాయి కదా, ఆ వీడియోలను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇక మళ్ళీ అబద్ధ ప్రవక్త మీద నా మీద తీసిన వీడియోలు ఉన్నాయి కదా యూట్యూబ్లో, వాటిని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాటిని అందరికీ చూపించడం మొదలుపెట్టారు. వాటికి ఆల్రెడీ చెప్పేశాం కౌంటర్. వాళ్ళు తీసినాయి. వాడు షార్ట్ ఫిలిం తీశాడు, ఓ దరిద్రుడు. ఆ షార్ట్ ఫిలింలో యాక్టర్లు వాళ్ళే, డైలాగులు వాళ్ళే. వీళ్ళు సీరియల్ డైరెక్టర్లు కావాల్సిన వాళ్ళు, సినిమా డైరెక్టర్లు, సీరియల్ డైరెక్టర్లు కావాల్సిన వాళ్ళు సంఘశాఖ పాస్టర్లు అయ్యారు. ఈ వీడియోలు తీసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనాలను మోసపరుస్తా ఉన్నారు. ఒకసారి నేను ఈ వార్త విన్నా. ఒక సినీ యాక్టర్, అతను ఒక విలన్. ఆ విలన్ అతను ఆ పాత్ర వేసినప్పుడు ఎంతగా నటించాడంటే ఆ పాత్రలో జనాలందరికీ అతన్నే విలన్ లాగా చూడడం మొదలుపెట్టారు. అతను కూరగాయల మార్కెట్కి వెళ్తే నువ్వెందుకు అట్లా చేసినావు అని అడుగుతున్నారు జనాలు. అతను ఇంకేదైనా పని కోసం వెళ్తే నువ్వే కదా ఆ అమ్మాయిని అలా చేసింది, నువ్వే కదా హీరోని చంపింది. జనాలు ఎంతగా వాళ్ళు మైమరైజింగ్ అంటే ఎంతగా వాళ్ళు మెమరైజింగ్ అయిపోయారంటే, ఎంతగా వాళ్ళు భ్రమపరచబడ్డారంటే వాళ్ళ యొక్క సినీ హీరో లేదా సినీ హీరోయిన్ లేక ఆ హీరోయిన్ సంబంధించిన వాళ్ళను ఈ విలన్ చంపడం, ఇదంతా వాళ్ళు పూర్తిగా వాళ్ళ జీవితంలో ఆస్వాదించేసి పూర్తిగా భ్రమపరచబడి పాపం ఆ వ్యక్తి పాత్ర వేశాడు అంతే. కానీ వీళ్ళకి ఎలా అయిపోయిందంటే వీడే సేమ్ అలానే యేసు పాత్రలు వేసిన వాళ్ళను జనాలు ఎంతగా వాళ్ళు ఆ పాత్రలో యేసును చూసారంటే ఆ బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ స్పిరిట్, ఈ ఆత్మ ఏదైతే ఉందో జనాలను ఎంత వశపరుచుకుంటుందంటే అది మనం టీవీ సీరియళ్లలో చూస్తూ ఉన్నాం, మూవీస్లలో చూస్తూ ఉన్నాం, పౌరాణిక నాటకాలలో చూస్తూ ఉన్నాం, అలానే క్రిస్టియన్ షార్ట్ ఫిలిమ్స్లలో కూడా చూస్తూ ఉన్నాం. ఈవెన్ క్రిస్టియన్స్లో ఏదైతే ఇప్పుడు పౌలు అంటే చాలు అగో ఆ యాక్టర్ కనబడతా అంటాడు మన మనసులో. పౌలును వేషం వేసిన యాక్టర్ ఉన్నాడు కదా. మోషే అంటే చాలు చాలా మందికి మోషే ఎట్లుంటాడంటే అది ఆ యాక్టర్ 10 Commandments లో ఉన్నాడు చూడు, అతనే మనసులో మెలుగుతూ ఉంటాడు. కానీ మోషే అట్లా లేడు. అంటే ఫిలిం డైరెక్టర్ ఎంతగా మనుషులను మభ్యపరిచాడంటే, ఎంత వశపరుచుకున్నాడు, ఎంత భ్రమపరిచాడంటే వాళ్ళ మనసులో అది ప్రింట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు బ్రదర్ బెనామ్ గురించి కూడా సేమ్ అలాగునే అదే మీడియా ద్వారా ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు అదే మీడియా ద్వారా వాళ్ళు అంతగా వశపరుచుకుంటున్నారు. పాపం జనాలకు మేము భ్రమపరిచే ఆత్మలో ఉన్నాం, మేము లాలనచే ఆత్మలో ఉన్నాం, ఇదంతా యూసీవీ సోల్ చేస్తున్నారు, ఆ బర్జీసస్ వారియర్స్ చేస్తున్నారు, ఇదంతా ఇలాంటి జాన్ వెస్లీ లాంటి వాళ్ళు చేస్తున్నారు అన్న సంగతి వాళ్ళు గుర్తించలేనంత స్థితిలో ఉన్నారు. నాకు మోషే అంటే ఆ సినీ యాక్టర్ గుర్తుకురాడు. నాకు యేసు అంటే ఆ సినీ యాక్టర్లు గుర్తుకురారు. నాకు యేసు జీవిత కథ మీద చాలా మంది సినీ యాక్టర్లు చేశారు, వాళ్ళు గుర్తుకురారు. నాకు కరుణామయుడు అన్నుడితోటే ఏం పేరు విజయ్ చంద్ర గుర్తుకురాడు. నాకు యేసు ప్రభు అంటే చాలా మందికి తెలుగులకు విజయ్ చంద్ర గుర్తుకొస్తా ఉంటాడు. అమ్మల్లారా అక్కల్లారా నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు, మీకోసమను మీ పిల్లల కోసమను ఏడవండి. అవి నాకు గుర్తుకురావు ఆ డైలాగులు. జీసస్ ఇస్ ద వర్డ్, హీ వాజ్ ఇన్ ద వర్డ్ ఇమేజ్. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు ఆయన.
కరుణామయుడు సినిమా తీస్తున్నప్పుడు విజయ్ చందర్ ఏసు ఒక వేషం వేసుకొని వెళ్ళి సిగరెట్ తాగేవాడు. ఇంగ్లీష్లో జీసస్ లైఫ్ స్టోరీ తీసిన ఆ యాక్టర్స్ పచ్చి వ్యభిచారులు. ఒక్కొక్కడు 2 3 పెళ్లి చేసుకొని వదిలిపెట్టాడు, సహజీవనాలు చేస్తున్న వాళ్ళు. కానీ ఈరోజు విశ్వాసుల హృదయంలో ఎలా ప్రింట్ అయిపోయిందంటే, బాగా వినండి, ఏసనుడితోనే పలానా యాక్టర్ గుర్తుకొస్తాడు. సేమ్ అదే మెమరైజింగ్ స్పిరిట్, అదే భ్రమపరిచే ఆత్మ ఇప్పుడు కూడా ప్రవక్త మీద తీసి, నాలాంటి వాళ్ళ మీద తీసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అదే ఆత్మ చేత, అదే దయ్యపు అభిషేకం చేత, అదే సినిమా ఆత్మ చేత, అదే సీరియల్ ఆత్మ చేత, అదే షార్ట్ ఫిల్మ్ల ద్వారా క్రైస్తవ హృదయాలలో వాటిని ప్రింట్ చేస్తున్నారు. పిచ్చోళ్ళకు తెలియదు వీళ్ళకు, ఈ పిచ్చి క్రైస్తవ జనాలకు తెలియదు వీళ్ళకు. మనం వాక్యం దగ్గరికి వాక్యం దగ్గరికి అంటే రారు వాళ్ళు. ఇక యూట్యూబ్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు, షార్ట్ ఫిల్మ్ల దగ్గరికి వెళ్తారు వాళ్ళు, షార్ట్ ఫిల్మ్ల దగ్గరికి వెళ్తారు వాళ్ళు. వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్స్, వాళ్ళు తీసిన యూట్యూబ్లలో ఉన్న ఆ వీడియోల దగ్గరికి వెళ్తారు. వింటున్నారా? కానీ వాక్యం దగ్గరికి మాత్రం రారు వీళ్ళు. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకు విజయ్ చందరే కనబడతాడు. నమ్ముతారో నమ్మరో మీరు, అంత ప్రింట్ అయిపోయింది. అవును, నేను ఒకప్పుడు చిరంజీవి పిచ్చోడిని. నేను సేమ్ చిరంజీవి లాగా నడిచేవాడిని. మీరు నమ్ముతారో నమ్మరో, మా ఫ్రెండ్స్ని అడగండి. నా హెయిర్ స్టైల్ చిరంజీవి లాగా ఉండేది, నా నడక చిరంజీవి లాగా ఉండేది, నా మాటలు చిరంజీవి లాగా ఉండేది. అంత ప్రింట్ అయిందన్నమాట నా మనసులో. ఆ సినీ డైరెక్టర్ చిరంజీవిని అలా చూపించినప్పుడు నా మనసులో అంత ముద్రించబడింది. సేమ్ వీళ్ళు కూడా అంతే. కొందరు ఇప్పుడు జాన్ వెస్లీ లాగా తయారవుతున్నారు. కటింగ్ అదే, డ్రెస్సింగ్ అదే, వారి భార్యలాగా స్త్రీలు తయారవుతున్నారు. సేమ్ అదే టైప్లో చీరలు, అదే టైప్. ఏంటిది అది? అంత సేమ్ చిరంజీవి. అటు చూడండి, మీడియాలు గమనించండి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్. నేను ఇవి మాట్లాడొద్దు ఇక్కడ నుండి, కానీ మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలా తప్పదు. ప్రవక్త కూడా చెప్పినట్టు, ఎల్విస్ ప్రెస్లీ చేసినట్టు అందరు చేశారు. సినీ యాక్టర్ ఎల్విస్ ప్రెస్లీ చేసినట్టు పెంతెకోస్తలు అందరూ అలానే చేస్తున్నారని ప్రవక్త చెప్పాడా లేదా? ఎల్విస్ ప్రెస్లీ ఎవరు? ఒక ప్రైవేట్ ఆల్బమ్లు తయారు చేసేవాడు, ఒక పెంతెకోస్తలో వాడు. అవునా? కానీ అతను జస్ట్ సిగరెట్ తీసి ఎలా అంటిస్తారో పెంతెకోస్తలు కూడా అలానే అంటిస్తా ఉన్నారు. చెప్పాడా? ఆయన వేసుకున్న లాంటి బెల్ బాటమ్ ప్యాంట్లు వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. ఆయన ఎలా కళాలు పెద్దగా ఉంచుకుంటారో వీళ్ళు కూడా అలానే ఉంచుకుంటున్నారు. ఏంటి? ఆ ప్రింట్ అనమాట, ఆ ముద్రన్న. ప్రవక్త అంటాడు, అది కాదు, నువ్వు అది కాదు పొందుకోవాల్సింది, ఇదిగో ఇక్కడ వాక్యం దగ్గరికి రా, వాక్య రూపంలోనికి మారు, వాక్య పోలికలోనికి మారు. ఎందుకంటే వాక్య రూపమే క్రీస్తు అయి ఉన్నాడు. బ్రదర్, సిస్టర్, అందుకే నేను గమనించిన స్పిరిట్ ఏంటంటే, మనం జాన్ వెస్లీకి కౌంటర్ ఇచ్చుడుతోటే దాని మీద బ్రదర్ నహూమ్, పాస్టర్ మోషే గారి ఒక కుమారుడు, ఆయన ఆల్మూరులోను అలానే ద్వారపుల్లో సేవ చేస్తున్నాడు. ఆయన తయారు చేస్తాడు, మాటకు మాటగా ఆయన ఒక వీడియో తయారు చేస్తాడు. మీరందరూ చూశారు అది. దాన్ని బాగా సంఘశాఖలలోకి బాగా వెళ్ళిపోయింది, అది బాగా వెళ్తున్నది, అది చాలా స్పీడ్గా. ఇప్పటికే నిన్న రాత్రి ప్రకారం 34,000 మంది చూశారు దాన్ని వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ యొక్క ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, ఏది నహూమ్ బ్రదర్ వాళ్ళ ఛానల్లో 34,000 మంది. చాలా స్పీడ్గా వెళ్తున్నది. అదే సమయంలో బాగా వినండి, అదే సమయంలో నా వీడియోలు కూడా నా పైన వ్యతిరేకంగా తీసినాయి. అవి కూడా అంతే స్పీడ్గా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ యాక్టర్లు చేయలేదు, మనం ఇక్కడ డైరెక్టర్లు పెట్టి డైలాగులు రాయలేదు, మనం ఇక్కడ జాన్ వెస్లీ గారిని ఎవరినో ఒకరిని అక్కడ పెట్టి నేను జాన్ వెస్లీకి జవాబు చెప్పినట్టు చేయలేదు. మనం ఆయన చెప్పిన అబద్ధ ప్రచారానికి కౌంటర్ ఇచ్చిన, అంతే. మాటకు మాటగా కౌంటర్ ఇచ్చిన. వాళ్ళలాగా షార్ట్ ఫిలింలు చేయలేదు మనం. ఎందుకంటే వీళ్ళకు బాగా తెలుసు, యూసీబీసీ వాళ్ళకు, తర్వాత దాని ఏంటిది ఆ బర్జీజస్, అదే వాళ్ళు జీసస్ వారియర్స్ అని చెప్పుకుంటారు, కానీ నేను వాళ్ళకి పేరు పెట్టిందంటే బర్జీజస్. వాళ్ళ పేరు బర్జీజస్ వారియర్స్. వాళ్ళకు
వీళ్ళందరికీ బాగా తెలుసు ఈ వీడియో ఆడియో ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. అందుకే వాళ్ళు అవి తీసి త్వరగా జనాల హృదయాలలో ముద్ర వేసేశారు. విలియం బ్రెన్హామ్ ఒక అబద్ధ ప్రవక్త అని, ఆయన గురించి బోధిస్తున్నాను, నేను ఒక అబద్ధ బోధకున్నని. షార్ట్ ఫిల్ములు తీసుడు ద్వారా అదేంటిది అంటే సేమ్, మీరు బయట చూడండి సేమ్ అదే. క్రైస్తవులలో చూడండి, విజయ్ చంద్రే కనబడతాడు చాలా మందికి. యేసు ప్రభు అంటే పౌల్ అంటే విజయ్ చంద్రే కనబడతాడు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు యేసు అంటే అదిగో ఆ సినీ యాక్టర్ కనబడతాడు. 10 కమాండ్మెంట్స్ చూసిన వాళ్ళందరికీ మోషే అంటే చాలు, ఆ ఫిగర్కి వచ్చేస్తుంది మనసులోకి. అంత ఎఫెక్ట్ అన్నమాట, అంత ప్రభావం, అంత ముద్రణ జరిగింది మనసులో, హృదయాలలో. ఈ ఎఫెక్ట్ వీళ్ళకి తెలిసే తీశాడు దాన్ని. కానీ వధువు మోసపోదు. ఎందుకంటే ఎలాగైతే మూవీస్ ద్వారా, ఎలాగైతే సినిమాల ద్వారా, సీరియల్ ద్వారా మోసపరచబడుతున్నారో, వీళ్ళు తీసే షార్ట్ ఫిల్మ్ల ద్వారా కూడా అలానే మోసపరచబడాల. కానీ వధువు మోసపోదు. మోసపోయేది వధువు కాదు, వధువు మోసపోదు. మర్చిపోకండి మాట. బ్రదర్ సిస్టర్, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, చాలామందికి ఎందుకు నాకే పంపుతున్నారు ఆ వీడియోలు. నేను ఇదివరకు చూసిన వీడియోలు, నా మీద తీసిన వీడియోలు, ప్రవక్త మీద తీసిన వీడియోలు, అది చూసి నేను నవ్వుకుంటున్నా. నేను వాడికి ఎందుకు నవ్వుకున్నా, ఎంత ప్రింట్ అయిపోయిందిరా మీ మనసులా. ఒక చిరంజీవి అభిమానిని, ఒక పవన్ కళ్యాణ్ అభిమాని హృదయంలో ఎంత ప్రింట్ అయిపోయిందో అంత ప్రింట్ అయిపోయింది వీళ్ళకి ఇవి కూడా. అదే మూవీ సినిమాలలోనూ సీరియల్లో ఉన్న శక్తి, అపవాది శక్తి, దయ్యపు శక్తి అలా మనుషులను పూర్తిగా వశపరుచుకుంటుంది. అందుకే ఇప్పటికీ చాలా మంది సిస్టర్స్ సీరియల్ చూడకుండా ఉండలేరు. ఇక్కడ మనోళ్ళు చెప్తాను నేను, ఇప్పటికీ బ్రదర్స్ చాలా మంది సినిమాలు చూడకుండా ఉండలేరు. ఇప్పటికీ చాలా మంది మీడియా చూడకుండా ఉండలేరు. చాలా మంది ఉన్నారు ఇక్కడ, టీవీలు ఉన్నోళ్ళు, సినిమాలు చూస్తున్న వాళ్ళు. ఎందుకు తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఆ ఎఫెక్ట్, అంటే ఆ ప్రభావము అంతగా వశపరుచుకున్న ఆత్మ వాళ్ళను వశపరుచుకొని ఉన్నది. కల్పితమైన రైటర్, ఒక రైటర్ ఎవరైతే ఉంటారో అలాంటి సీరియల్లకు, అలాంటి సినిమాలకు కల్పితమైన పాత్రలు కల్పించి అవి చేస్తుంటే డైరెక్టర్ ఎంతగా వాళ్ళ మనసులోకి తీసుకెళ్తాడంటే, కరెక్ట్గా సీరియల్ని ఎక్కడో ఒక్క దగ్గర ఆపి సస్పెన్స్లో పెడతాడు. మళ్ళీ రేపు ఎప్పుడు వస్తుందా అని. వీడికి బీపీ పెరగాల, ఈ అమ్మాయికి షుగర్ రావాలా, లేని షుగర్ రావాలా, లేని బీపీ రావాలా, ఆ టెన్షన్ తోటి లేని రోగాలు రావాలా, వ్యాధులు రావాలా, అలా తీసుకొస్తాడు వాడు. ఒక్కసారి ఈ మీడియాను ఆపేమనండి, బీపీలు షుగర్లు తక్కువైతాయి. ఛాలెంజ్గా చెప్తా ఉన్నా. మరి చాలా రోగాలు రావడానికి కారణం బీపీ షుగర్లే. అవి తక్కువైతే చాలా రోగాలు ఆగిపోతాయి. అది నిజం. అది మనస్సులను అంతగా ట్రాప్ చేసేసాడు వాడు. మనస్సులను అంతగా వాడు వల పన్ని మరీ వాడు ఆ వలలో ఇరికించేశాడు వాడు. వాళ్ళు బయటికి రాలేరుగా. అందుకే వాళ్ళకు మనం ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చూపించినా వాక్యంలా వాళ్ళకు షార్ట్ ఫిల్మే గుర్తుకొస్తుంది. ఏం గుర్తుకొస్తుంది? వాళ్ళ ఫోన్లో దాన్ని మరీ డౌన్లోడ్ చేసుకొని భద్రంగా పెట్టుకుంటారు. షార్ట్ ఫిల్మే గుర్తుకొస్తుంది వాళ్ళకు. వెంటనే ఆ షార్ట్ ఫిల్మ్ని ఎవరెవరైతే వాళ్ళకు పంపుతా ఉన్నారో, కౌంటర్గా మనం వేసింది వాళ్ళకు పంపుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మనసులు అంతగా వశపరచబడ్డా, అంతగా వాళ్ళ మనసులు ట్రాప్ అయిపోయినాయి అన్నమాట. ఇక మనం దాన్ని మార్చలేం. మనం మార్చలేం ఇక దాన్ని. ఆ ట్రాప్లో నుండి బయట తీసుకురాలేం మనం ఇక. వాక్యం దగ్గరకు వస్తే తప్ప. కానీ అక్కడ రాకుండానే కదా ఈ ట్రాప్ అంతా. వాడి వల బందిందంతా వాక్యం దగ్గరికి రాకుండా ఉండడానికే కదా. అదే ఇప్పుడు సమస్య. షార్ట్ ఫిలింలు ఎందుకు తీస్తారో తెలుసా? ఈ మధ్యలో యూసీవీసీ వాళ్ళు కొత్త షార్ట్ ఫిలిం తీశారు, దేవుని చిత్తము గూర్చి, వివిధ పాత్రలను బట్టి. ఆ షార్ట్ ఫిలిము నేను చూడలేదు కానీ కొద్దిగా అక్కడక్కడ విన్నాను, చూశాను.
ఒక అవగాహన కోసం. మొత్తం చూడలేదు, గంట పైన ఉంది అది. కింద కామెంట్స్ చదివాను. నా జీవితంలో నేను చాలా ఏడ్చాను, నా జీవితంలో నేను ఎప్పుడు ఏడవనంత ఏడ్చాను ఈ షార్ట్ ఫిలిం చూసినాక. నాకు గుర్తుకొస్తుంది చక్రవాకం సీరియలు, అగ్నిగుండం సీరియల్. వాళ్ళు కూడా ఏడ్పించుట్లో నెంబర్ 1 కదా. ఒరే, వాక్యాన్ని ప్రకటించమన్నాడు రా, షార్ట్ ఫిల్మ్లను కాదు. ఆ పాత్రలు వేసి ఆ పాత్రలో చాలా దీనమైన డైలాగులు రాసి, మీకు అర్థమైందా? దాన్ని విన్న వాళ్ళు, దాన్ని చూసిన వాళ్ళు ప్రసంగాలలో అలానే చెప్తారు. బైబిల్ వాక్యానికి అవతల ఉన్న స్టోరీస్ ప్రజలను ఏడిపించడానికి, సెంటిమెంటల్ ఫూల్స్ చేయడానికి, సెంటిమెంటల్గా వాళ్ళను ఆకర్షించడానికి ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా అదే పని చేస్తూ ఉన్నారు. నీకు సీరియల్ డైరెక్టర్కి ఏం తేడా ఉంది? నీకు సినిమా మూవీస్ డైరెక్టర్లకు ఏం తేడా ఉంది? మొన్న బ్రదర్ నహుమ్ అన్నాడు ఇలా నాతో, మనము గనుక వాళ్ళలాగా తీయడం మొదలు పెడితే యూసీవీసీ వాళ్ళ పని, ఆ జీసస్ వారసర్ అన్న వాళ్ళ పని, జాన్ వెస్లీ అంటే వాళ్ళ పని పూర్తయిపోతుంది మనం గనక వాళ్ళగా తీస్తే. కానీ మనం తీయం, ఎందుకంటే అది దయ్యం. మనం ఓన్లీ కౌంటర్ ఇస్తాం, లేఖనంలా జవాబిస్తాం, అబద్ధాన్ని ఖండిస్తాం, తప్పును ఖండిస్తాం, తప్పుడు ప్రచారాలను సరిదిద్దుతాం మనం. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు నేను జాన్ వెస్లీకి ఏం షార్ట్ ఫిల్మ్ తీసి పంపలే, కౌంటర్. ఆయన చెప్పింది అబద్ధం. ఆయన చెప్పినట్లుగా ప్రవక్త బ్రెన్నామ్ గారి గురించి ఆయన చెప్తున్న అబద్ధ ప్రచారం ఏదైతే ఉందో అది అబద్ధం. ఆయన జన్మ గురించి చెప్పింది, ఆయన చనిపోదాని గురించి చెప్పింది, ఆయన సిద్ధాంతాల గురించి చెప్పింది అంత అబద్ధం. జాన్ వెస్లీ చెప్పింది దాన్నే నేను కౌంటర్ ఇచ్చిన, మాటకు మాటగా. మనమేం షార్ట్ ఫిల్ములు తీయలేదు ఇక్కడ, వాళ్ళలాగా దయ్యములలాగా తీయం కూడా మనం. వి డోంట్ నీడ్, మనకు అవసరం లేదు. ఎందుకంటే వాక్యం కొరకు ఎవడు ఏర్పరచబడ్డాడో వాడు వచ్చేస్తాడు. వాక్యం కొరకు ఎవరు నిర్ణయించబడ్డారో, ముందుగా నిర్ణయించబడ్డారో వాళ్ళు వచ్చేస్తారు, అంతే. హల్లెలూయా. అందుకే ఈ షార్ట్ ఫిలిమ్స్ మీ దాకా వచ్చిన ఆశ్చర్యపడకండి. నా గురించి తప్పుడు ప్రచారాలు, వీడియోలు మీ దాకా వచ్చిన ఆశ్చర్యపడకండి. ఎందుకంటే అవే కదా వాని ఆయుధాలు, అవే కదా. అలా చేస్తూ ఉంటారు అవి. ఆ పాత్రలు వేయడం, వాటికి డైలాగులు రాయడం, ఆ డైలాగుల ప్రకారంగా వీళ్ళు ప్రవర్తించడం. వీళ్ళకి ఏ ఆత్మ ఉంది? మూవీస్ ఆత్మ ఉంది, సీరియల్ ఆత్మలు ఉన్నాయి, వీళ్ళకు దయ్యపాత్మలు ఉన్నాయి మనుషులను వశపరచడానికి. వశపరుచుకునే ఆత్మలు ఇవి, భ్రమపరిచే ఆత్మలు ఇవి, వలపన్నే ఆత్మలు ఇవి. ఇలాంటి వాళ్ళు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు తేలిపోతారు. దే కాంట్ స్టాండ్, వాళ్ళు నిలబడలేరు. వాళ్ళు వింటున్నారా అని చెప్పింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం చెప్పినట్టు మనం నిలబడాలి. ఈ రోజున కావాలని మనం బ్రదర్ జాన్ వెస్లీకి మనము జవాబు ఇవ్వలేదు, కావాలని కాదు అది. అతను అలా, ఇది రెండవసారి 2020లో ఇలానే మాట్లాడాడు, 2021లో కూడా ఇలానే మాట్లాడాడు. అందుకే జవాబు చెప్పాం. ఇంకొంతమంది కూడా మాట్లాడారు, వాళ్ళకు కూడా ఆల్రెడీ జవాబు చెప్పేశాం, నా వీడియోలలో ఉన్నాయి. వాళ్ళు తీసిన షార్ట్ ఫిలిమ్స్కి జవాబులు చెప్పాం, వాళ్ళు చెప్పిన తప్పుడు ప్రచారాలకు కూడా ఆల్రెడీ జవాబు చెప్పాం. అనకాపల్లిలో ఉంటున్న బ్రదర్ లూక్ పచాడా, ఆయన కూడా ఆల్రెడీ చక్కగా షార్ట్ ఫిలిం చేయలేదు ఆయన. వాళ్ళు వేసిన ప్రశ్నకు జవాబు, వాళ్ళు తీసిన షార్ట్ ఫిలింలో వేసిన ప్రశ్నలకు జవాబు చక్కగా తీశాడు ఆయన. భాగాలు మన చర్చిలో ఉన్న అందరికీ గ్రూప్లో మేము పెట్టాం. చక్కగా వాళ్ళు వేసిన షార్ట్ ఫిల్మ్లో వేసిన ప్రశ్నలకు జవాబు. కావాలంటే మళ్ళీ లేమేడి, కావాలంటే మళ్ళీ ఈరోజు గ్రూప్లో పెడతాం, అవి కూడా షేర్ చేస్తాం మన చర్చ్ గ్రూప్లో. చూడండి, వాటిని అన్నిటికీ ఆల్రెడీ కౌంటర్ ఇచ్చేస్తాం. ఇడివాటి వాటికి ఇప్పుడు ఇది తాజాగా వచ్చింది, దీన్ని కూడా కౌంటర్ ఇచ్చేసినాం. ఇవ్వడం మన బాధ్యత, ఇస్తానం.
కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, వారికి వెలుగని ఎంత చూపించినా వారు గుడ్డివారు కాబట్టి, వాళ్ళ ప్రపంచము గుడ్డి ప్రపంచం కాబట్టి వాళ్ళు వెలుగును ఎన్నడూ చూడలేరు, వెలుగును గ్రహించలేరు, వెలుగు యొద్దకు రారు. వాళ్ళు వెలుగు దగ్గరికి కూడా రారు. ఎందుకు అంటే వాళ్ళు వెలుగు సంబంధులు కాదు, వాళ్ళు చీకటి సంబంధులు. వాళ్ళు చీకటి సంబంధులు. వాళ్ళు వింటున్నారా? చీకటి సంబంధులు ఎన్నడూ రాలేరు. వాళ్ళు సర్పసంతానం ఎన్నడూ రాలేదు. దేవుడి గద్దింపుకు ముఖము చిన్నబుచ్చుకుంటారే తప్ప లోబడరు వాళ్ళు. అంతే, కొంతమంది చిన్నబుచ్చుకుంటా ఉంటారు ముఖాలు. వాళ్ళని చూసి నాకు కయ్యోన ఆత్మ గుర్తుకొస్తూ ఉంటుంది. చర్చిలో కూడా ఉన్నారు, మన చర్చిలో కూడా. ఎస్, టేక్ కేర్, జాగ్రత్త. అలాంటి వాటిని రానివ్వకండి, అలాంటి వాటిని చేయనివ్వకండి. టేక్ కేర్. దేవుడు గద్దించినప్పుడు వాక్యంలో సరిదిద్దుకుందాం. వధువు ఎప్పుడు వాక్యము చేత సరిదిద్దబడడానికి ఇష్టపడుతుంది ఆమె. ఆమేన్, హల్లెలూయా. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. సరే, ఎందుకంటే కొంతమంది పాపం కొత్తగా వచ్చిన